హలో అందరికీ ఎట్లున్నారు బాగున్నారా? అయితే ఇది దసరా అయిన నెక్స్ట్ డే అనమాట. అంటే పొద్దున్నే వీడియో తీద్దాం అనుకున్నా కానీ లేవలేదు. అంటే దసరా రోజు అంతా రెడీ అయ్యే చీరలు కట్టుకునేసరికి పొద్దున అంటే ఏం పని చేసినా చేయకపోయినా చీరలు కట్టుకొని ఇట్లా రెడీ అయి ఉంటే ఎందుకో మొత్తం అలసిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇంకా పొద్దున్న నేను లేవలేకుండే అక్క వాళ్ళ లేసి ఇంట్లో పని అంటే మామూలుగా లేచినా లేవకపోయినా వాళ్ళే చేసుకుంటారు, మనం ఏం పని చేయమనుకో. ఇంకా నెక్స్ట్ డే మా అమ్మ వచ్చిండు, మా చిన్న మామ. మా అమ్మకి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు. ఈయన చిన్న ఆయన వచ్చిండు జమ్మి పెట్టడానికి. దసరా రోజు రాలేడు కదా, అంటే వాళ్ళ ఊళ్ళో వేసుకుంటారు కదా, తెల్లారు వచ్చిండు అనమాట. ఇంకా మేము కూడా సాయంత్రం అట్లా రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి మా దగ్గర కోట్పల్లిలో దుర్గామాతని దసరా అయిన తెల్లారి లేపుతారనమాట. అంటే నిమజ్జనానికి దసరా అయిన తెల్లారి తీస్తారు. చూద్దాం, ఎప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్ళి చూసేద్దాం. పెళ్లి కాకముందు వెళ్ళిన, పెళ్ళైన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు దుర్గామాత నిమజ్జనానికి. మంచిగా అవుతుంది ఈసారి వెళ్దాం అని చెప్పేసి అని అనుకున్నాం అనమాట. అంటే మా గల్లీలో ఎవరు రారు కానీ పిల్లల్ని తీసుకొని వెళ్దాము, ఎప్పటికొక్కదాన్ని ఉంటుంది కదా అని చెప్పేసి అని వీళ్ళని కూడా రెడీ చేసేసింది మా చిన్నక్క. ఇంకా నేను కూడా రెడీ అయ్యి వెళ్దామని చెప్పేసి అని వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఏమైందో తర్వాత చూపిస్తా. అంత అట్టర్ ఫ్లాప్ అయింది వెళ్ళింది కాస్త. ఇంకా మా అక్క నువ్వు కూడా నేను ఒక్కదాన్ని అవుతున్నా కదా అంటే తను రాదనమాట. అంటే తనకి మళ్ళీ రెడీ అయ్యి అంత ఫ్రెష్ అయ్యి వెళ్ళి మళ్ళీ డ్రెస్ వేసుకొని మళ్ళీ రావాలి అంటే ఆమెకు పెద్ద ఇదనమాట. అంటే ఆమె ఎప్పుడు నైటీ మీదనే ఉంటుంది, నైటీ పిచ్చింది అనమాట. డ్రెస్సులు వేసుకోమంటే చిరాకు పడుతుంది, చీరలు కట్టుకోవడం అంటే అసలుకే చిరాకు పడుతుంది. చీర కట్టుకోవడం అయితే ఇప్పటికీ రాదు తనకు, మేమే కడతాం చీర. ఎప్పుడన్నా ఇంకా ఎవరు లేని పరిస్థితుల్లో కట్టుకుంటుంది, ముడితే ఊడిపెట్టేట్టు కట్టుకుంటుంది. ఇంకా పిల్లని తీసుకొని వెళ్దామని చెప్పేసి అని ఎక్కువ టైం కూడా అవ్వలేదు, 4:30 5 అవుతుండే అనుకుంటా ఆ టైంకే. కానీ ఇంకా అక్కడ దుర్గామాత దగ్గర చిన్న ఇష్యూ అయిందనమాట. చిన్న ఇష్యూ అంటే మామూలుగా ఊరు మధ్యలోకి వెళ్తుండే నిమజ్జనానికి ఎప్పుడు దుర్గామాత. కానీ ఈసారి ఏమైందంటే అక్కడ నుంచి తీసుకెళ్ళలేరంట. అది ఏదో సంథింగ్ ఇష్యూ అయింది. ఒక దారిలో వెళ్దామని కొంతమంది, లేదు ఎప్పటిలాగే వెళ్దామని కొంతమంది. అటు చేసి ఇటు చేసి మేము వెళ్ళేసరికి మొత్తం అక్కడ బతుకమ్మ ఆడడం అంతా అయిపోయింది. ఇంకా పిల్లల్ని తీసుకొని సైలెంట్గా ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వస్తుంటే మా మల్లప్ప పావురాలు పెంచుతుండు. మా మల్లిగాడు అంటే మా అమ్మ వాళ్ళ అన్న కూతురి కొడుకు అనమాట. అంటే మాకు వదిన కొడుకు అవుతాడు. వాడు పావురాలు పెంచుతున్నాడు. మేము వెళ్ళి వారం అవుతుంది కానీ ఎప్పుడు చూడలేదు పావురాలని. ఆ రోజు ఎందుకు సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుంటే కనిపించినాయి. ఎక్కడిరా పావురాలు అంటే మామ ఇచ్చిండక్క అన్నాడు. మామ అంటే వాళ్ళ మామ మాకేమవుతాడంటే మేనమామ కొడుకు బావ అవుతాడనమాట. రాజు ఆయన ఇచ్చిండంట పెంచుకోవడానికి. ఇంకా మేము మామూలుగా చూస్తాం పావురాలని కానీ పట్టుకోము కదా, ఒకసారి పట్టుకున్నాం దొరుకుతాయేమంటే అవి దొరకట్లేదు. కొత్త మనుషులు ఉంటే భయపడతాయి అంట, అవి వాడికి అలవాటు అయిపోయినాయి. ఇంకా వాడే ఒకదాన్ని పట్టుకొని తెచ్చి ఇచ్చిండు, పట్టుకోండి అక్క ఏమనే అని చెప్పేసి అని. నేనైతే ధైర్యం చేసి పట్టుకున్నా కానీ శామ్ కూడా ఫస్ట్ పట్టుకోవడానికి భయపడ్డాడు. తర్వాత కొంచెం ధైర్యం చేసుకుని అట్నో ఇట్నో పట్టుకుంది. దాన్ని ఏం చేస్తుందంటే గట్టిగా ఇట్లా పిసికేస్తుంది, అది భయపడేటట్టు. మెల్లగా పట్టుకోవట్లేదు. మెల్లగా పట్టుకుంటే ఎక్కడ జారిపోతుందా అని చెప్పేసి అని, అది చేతిలోంచి వెళ్ళిపోతుందా అని చెప్పేసి అని భయపడుతుంది. అటు చేసి ఇటు చేసి లాస్ట్కి పట్టుకుంది. మా పాప అయితే పట్టుకుంది కానీ మా అక్క కూతురు అసలు పట్టుకోవడం లేదు. అసలు జానెట్ దూరంలో ఉంది దానికి, ఎక్కడ పొడుస్తుందో కరుస్తుందో అని చెప్పేసి అని అసలు టచ్ కూడా చేయలేదు. ఈమెను ఒక్కతే పట్టుకుంది. పట్టుకుని కోసేపు అయిన తర్వాత వదిలేసింది. పట్టుకొని పుట్టుకున్న అయింత చచ్చిపోగలదని చెప్పేసి అంటే ఇంకా వదిలేసింది. ఇక వీళ్ళైతే ఈ దసరా వచ్చుడేందో, ఈ హాలిడేస్ వచ్చుడేందో కానీ ఒక్కటే పాటలు, ఒక్కటే డాన్సులు. వాళ్ళు ఆడింది కాక మా అమ్మని కాళ్ళు పట్టుకొని దా అమ్మమ్మ నువ్వు కూడా చేయని చెప్పేసి అంటే మా అమ్మ ఫస్ట్ టైం డ్యాన్స్ చేయడం. అట్లా డ్యాన్స్ అంటే బతుకమ్మ ఆడడమే. ఇంకా వాళ్ళ కోసం అని ఇట్లా ఒకసారి బతుకమ్మ ఆడేసిపోయింది. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా రోజంతా అయిపోయింది కదా. నేను లేచేసరికి వీళ్ళు వాటర్ పట్టడము, వంటలు చేసుకోవడము, పాలు తాగడం కూడా అయిపోతుంది. నేను అప్పుడే లేచిన అనమాట. లేచి బ్రష్ చేసుకొని ఇంకా నేను కూడా తాగుదామని చెప్పేసి అని టీ పెట్టుకున్నా. అంటే అక్క టీ పెట్టింది, పోసుకొచ్చుకొని పెట్టుకున్నా. ఈ దసరాకి ఇవన్నీ మురుకులు ఇవన్నీ చేసుకుంటాం కదా, ఇంకా మాకు ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇదే అయిపోతుంది. చాయ్లా మురుకులు వేసుకొని ఆ పూరీలు వేసుకొని కలిపేసుకొని తింటే అబ్బా మస్తుంటుంది. ఇంకా పిల్లలకి అక్క పాలు తాగిపిచ్చేసింది. పాలు తాగిపోయడమే ఆలస్యం, వాళ్ళని మళ్ళీ రెడీ కూడా చేసేస్తుంది పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇంకా ఇడిచి పెడితే మధ్యలో ఇంకొకసారి రోజుకు ఒక 4 సార్లు వాళ్ళకి జుట్లు వేయడం, వాళ్ళకి బొట్లు వేయడం, వాళ్ళ మేకప్ వేయడం ఇదే ఉంటుంది. ఇంకా పొద్దున 7:30 అవుతుంది అనుకుంటా. ఇంకా వాటర్ వస్తున్నాయి. అమ్మ ఇంకా చాయ్ తాగుతుందా, చల్లగా ఉంది తాగుద్దా అంటే వాటర్ పడుతుంది. మా అమ్మకు కొంచెం చెట్ల పిచ్చి ఎక్కువ, చెట్ల మీద ప్రేమ ఎక్కువ మా అమ్మకు. మనం పట్టుకుంటే సరిపోతుందో, చెట్లకు పట్టాలి కదా నీళ్ళు అని చెప్పేసి అని ఇంకా చాయ్ చల్లగా అవుతున్నా సరే కానీ చెట్లకు నీళ్ళు పట్టి వస్తా అని చెప్పేసి అని ఆగింది అక్కడనే. పిల్లలు ఇంకా పాలు తాగడం అయిపోయింది కదా, ఇంకా మంచిగా ఆడుకుంటున్నారు. మాకేంటంటే ఈస్ట్ ఫేస్ అనమాట డోరు.
మాకు ఎండ అయితే డైరెక్ట్ లోపలికి టీవీ దగ్గరకు వస్తుంది. పొద్దున మంచిగా చలికాలం అయితే మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఫేస్కి ఎండ తగులుతుంటుంది. అక్కడే కూర్చొని పాలు తాగుతుంటే, అక్కడే కూర్చొని ఇట్లా తింటుంటే మంచిగా అనిపిస్తుంది. బాగుంటుంది. మాకు డైరెక్ట్ అనిపిస్తుంది అనమాట సన్లైట్. బాగా పెద్దగా ఉంటుంది కదా ఇల్లు. మాకు ఎదురుగా ఏం లేవన్నమాట, అడ్డు వచ్చేటట్టు చెట్లు కానీ ఇల్లు లేవు. ఇంకా అందరం కూర్చొని చాయ్ కూడా అందరం కూర్చొని తాగుతాము. టిఫిన్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా ఆల్మోస్ట్ అందరం కలిసే తింటాం, అందరం కలిసే తాగుతాం అనమాట. ఎందుకు అయిపోయింది. చిన్న సన్నం వస్తాను ఈడ నిండినే. అరే దించిన ఫస్ట్ షామ్నే. ఇంటికి చిన్న వాళ్ళు అయితే కోతులు అంటారు కదా, అంటే చేష్టలు ఉంటాయి అంటారు కదా. ఈ పిల్ల సేమ్ అంతే చేస్తుంది. మంచిగా ఎప్పుడైనా ఫోటో తీస్తుంటే లేదా వీడియో తీస్తుంటే, ఏమైనా పని చెప్పినప్పుడు లేదా ఏమైనా మాట్లాడినప్పుడే అంత కోతేశాలు వేస్తుంది. ఇంకా మా అక్కకైతే ఎంత ఓపికనో పిల్లల్ని రెడీ చేయడం అంటే. వాళ్ళకైతే ఒక రోజుకి 4 నుంచి 5 సార్లు జుట్లు వేయడం, మొహాలు కడగడం, బొట్టు పెట్టడం, ఇదే పని. తినిపియడం, పాలు తాగిపియడం. వాళ్ళకైతే కనీసం ఇట్లా కూర్చొనియదు, ఇట్లా నిలబడినియదు. వాళ్ళకు సైడ్ పాలు తాగి ఒక 5 నిమిషాలు కూడా కావద్దు, అప్పుడే అన్నం తినిపిస్తుంది. అన్నం తిని ఒక అరగంట కూడా కాదు, అప్పుడే ఇంకోటి ఏదైనా తిని ఇంక చేస్తుంది. ఒక రోజుకి 4 సార్లు జుట్లు వేస్తుంది, 4 సార్లు మొహాలు కడుగుతుంది, 4 సార్లు బొట్టు పెడుతుంది. వాళ్ళని ఇంకా ఎప్పుడు రెడీ చేస్తూనే ఉంటుంది, తినిపిస్తూనే ఉంటుంది, తాగిపిస్తూనే ఉంటుంది. పిల్లలకు అన్ని సార్లు వేస్తుంది కానీ ఆమె ఒక్కసారి కూడా చేసుకోదు, ఎప్పుడు కొప్పే కట్టుకుంటుంది. శామ్ క్యూట్ అయింది, స్మార్ట్ అయింది, స్వీట్ ఉంది. క్యూట్నా మన కొట్టడానికి వచ్చినాక కదా. వంట అయిందే. ఎందుకు నా పాట వద్దు, నువ్వు ఏనా ఉండు. అమ్మమ్మ అంటే ఇష్టం కదా నీకు, అమ్మమ్మ దగ్గర కాదు, నీకు అమ్మమ్మనే ఎక్కువ ఇష్టం. అందుకే పొద్దుగా లేచి అమ్మమ్మ ఇంట పోయినావు షాప్కి. ఈయనే ఉండు కొట్టపల్లి ఇక్కడ. అంటే మంచిగా ఉంది, ఆడుకొని. ఇంక నేను అప్పుడప్పుడు వచ్చి చూసిపోతా. నేను వస్తా అప్పుడప్పుడు. ఎక్కడి నుంచి? నిజామాబాద్ నుంచి. సండే వస్తా. ఈడ స్కూల్ ఉన్నది, ఈడ సాయమమ్మ ఉన్నాడు ఆడుకొని, ఇంకా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ మైకల్ ఉన్నాడు. చిన్న చిన్న గోట్లు ఉన్నాయంట. నువ్వు కూడా ఉండు అయితే. నేను ఉంటే మరి పప్పకి ఎవరన్నా మండి పెడతారు? పప్పని కూడా తడుకో. మా అక్కకే కాదు, అంటే మా చిన్నక్కకే కాదు, పిల్లలకు కూడా మా చిన్నక్క అంటే చాలా ఇష్టము. చిన్నక్క అంటే నా కూతురికి పెద్దమ్మ అవుతుంది, మా అక్క కూతురికి పిన్ని అవుతుంది అనమాట. కానీ వీళ్ళిద్దరు కలిసి పిన్ని అన్నారు, పెద్దమ్మ అన్నారు. మిమ్మి అని ఎటుగాని పేరు మిమ్మి అని పెట్టేసిర్రు. వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అంటే, ఆమెని ఒక పెద్దమ్మలాగా పిన్నిలాగా ఫీల్ అవ్వరు. వీళ్ళతో పాటు ఒక పిల్లలాగా ఫీల్ అవుతారు. భయం ఉండదు, భక్తి ఉండదు. ఆమెతోనే ఆడతారు. ఇట్లా ఏదో చిన్న పిల్లని ట్రీట్ చేసినట్టే చేస్తారు. ఇక వీళ్ళ డ్యాన్సులకు అయితే కొదవ లేకుండా పోయింది. డ్యాన్సులు ఇదే అయిపోతుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి చెట్లకి పువ్వులు ఉండనిస్తలేరు. పువ్వులన్నీ తెంపుకొచ్చి మంచిగా బతుకమ్మ చేసినట్టు చేస్తారు. ఒక గంట సేపు ఆడతారు, మళ్ళీ పువ్వులన్నీ వాడేస్తారు. మళ్ళీ కొద్దిసేపు అయినాక సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఆ డ్యాన్సులు చూసి అంత విరక్తి వస్తుంది. మా అక్క ఒక చిన్నది స్పీకర్ బాక్స్ తెచ్చింది, చెప్పిన ఇంతకుముందు కూడా. ఆ బాక్స్ తెచ్చినప్పటి నుంచి ఇంకెక్కువ అయిపోయినాయి వీళ్ళ వేషాలు. పాటలు వాళ్ళకు పెట్టుకోవడం కూడా వచ్చేసింది. అంటే మా చిన్నక్కని నేర్పించింది. పిల్లలు ఏదన్నా అడిగితే లేదు కాదు అన్నదనమాట. వాళ్ళు ఏది అడుగుతా చేసేస్తుంది, కొడుతుంది, తిడుతుంది. అయినా సరే కానీ వాళ్ళకి మా అక్క అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. అంతే కదా, పెద్దమ్మలు పిన్నులు ఉంటాయి ఇంట్లో, వాళ్ళతోనే పిల్లలు ఎక్కువ ప్రేమగా ఉంటారు. వీళ్ళైతే మరీ ఓవర్గా ఉంటారు అనమాట. అసలు ఇంత కూడా భయపడరు. ఒకవేళ మా అక్క సీరియస్గా బెదిరిస్తే కూడా అసలు దాన్ని ఇట్లా సీరియస్గా తీసుకోరు అనమాట. కొడితే కూడా గట్టి కొట్టినా సరే కొట్టిందని ఏడవరు. అదే నేను కానీ మా పెద్దక్క కానీ వాళ్ళని ఇట్లా ఒక చిన్న మాటన్నా సరే ఏడ్చేస్తారు. అదేందో అర్థం కాదు. అంతే ఉంటుందేమో పిల్లలతోని పెద్దమ్మల పిన్నిల అటాచ్మెంట్. మా వర్షమ్మ మాత్రం డ్యాన్స్ బాగా చేస్తుంది కదా. సరే, ఈ వీడియో వచ్చేసి ఇంతే. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.